రైట్ లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ పై చర్యలు చేపట్టింది హైడ్రా. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తోంది హైడ్రా. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఆరోపణలున్నాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే దారులను మూసివేసిన పోలీసులు ఎన్ కన్వెన్షన్ లోకి వెళ్లడానికి మీడియా కూడా అనుమతి లేదంటూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ పై చర్యలు చేపట్టింది హైడ్రా. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తోంది హైడ్రా. అక్కడి నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా హైడ్రా అధికారులు కూల్చివేసిన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవాళ ఉదయమే ఎన్ కన్వెన్షన్ దగ్గరికి చేరుకున్న పోలీసుతో పాటు హైడ్రా అధికారులు ప్రస్తుతం అయితే లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. తెల్లవారుజాము నుండి హైడ్రా ఎన్ కన్వెన్షన్ కి వెళ్లాల్సిన అన్ని దారులను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. లోపల కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన కార్యాలయాలున్న వాళ్ళని కూడా లోపలికి అనుమతించని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఎక్కడికక్కడ 2 అంచెల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొదటి బారికేడ్ తో పాటు వెనకాల మరొక బారికేడ్ ని కూడా ఏర్పాటు చేశారు. లోపలికి మాత్రం ఎవరిని అనుమతించని పరిస్థితి అయితే కనబడుతుంది. హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు జీహెచ్ఎంసీతో పాటు మిగతా ఎవరైతే కూల్చివేతల్లో పాల్గొంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితికి కనబడుతుంది. ఏసీపీ స్థాయి అధికారితో పాటు మిగతా పోలీస్ సిబ్బంది అంతా కూడా ప్రస్తుతం అయితే ఈ ఎన్ కన్వెన్షన్ దగ్గర బందోబస్తులో ఉన్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. లోపల మనం చూస్తున్నాం, ఎదురుగా మనకు కనబడుతున్న ప్రాంతమే ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన బిల్డింగ్. అదంతా కూడా తుమ్మిడికుంటకు సంబంధించిన బఫర్ జోన్ లో ఈ ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారనేది ప్రధాన ఆరోపణ. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు రంగం సిద్ధం చేసి కొంతవరకు ప్రయత్నాలు కూడా చేశారు. లోపల ఎక్కడైతే చెరువులో కట్టడి గోడల నిర్మాణం చేపట్టారో ఆ గోడల వరకు కూడా కూల్చివేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం జనం కోసం అనే ఒక సంస్థతో పాటు హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ ఎక్కడైతే చెరువులో సంబంధించిన బఫర్ జోన్లు కావచ్చు, ఎఫ్టీఎల్ కి సంబంధించిన భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో కబ్జా చేసిన వాటన్నిటిని కూడా వరుసగా కూల్చివేతలు చేపడుతున్నారు. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కూడా సినిమా హీరోకి సంబంధించిన నాగార్జునకి సంబంధించింది. అలాంటి సినిమా హీరోకి సంబంధించిన ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేతలు చేపడుతున్నారంటే హైడ్రా ఒకటే హెచ్చరిక జారీ చేస్తుందనేది మనకు అర్థమవుతుంది. ఇటు ప్రభుత్వం కూడా అదే మనకు స్పష్టం చేస్తుంది. ఎంతటి వారైనా సరే ప్రభుత్వ భూములు కావచ్చు, చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎవరైనా సరే నిర్మాణాలు చేపడితే అలాంటి వారు ఇంతటి వారైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూముల్లో నిర్మించిన నిర్మాణాలను అన్నిటిని కూడా కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరొక వైపు నాగార్జున కూడా సీఎంని కలవడం జరిగింది ఈ ఇష్యూకి సంబంధించిన దానిపైన. కానీ ఇవాళ మాత్రం అధికారులు మాత్రం కూల్చివేతలు చేపట్టారు. జనం కోసంకి సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థతో పాటు ఇప్పటికే గతంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు రివ్యూ చేసిన దానికి సంబంధించిన రిపోర్టు ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు అయితే చేపడుతున్నారు. తుమ్మిడిగిట్టకు సంబంధించిన చెరువుకు సంబంధించిన శిఖం భూముల్లో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారు కాబట్టి ఆ మొత్తం భూముల్లో నిర్మించిన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటిని కూడా కూల్చివేసి చెరువును సుందరీకరణ చేయాలనేది ప్రధానంగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కన్వెన్షన్ ని కూల్చివేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వాళ్ళ తెల్లవారుజామునే ఇక్కడికి హైడ్రాకి సంబంధించిన అధికారులతో పాటు ఇతర జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి ప్రధానంగా అంటే ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన ప్రాంతంలో చాలా మంది వచ్చి ఆ కన్వెన్షన్ కూల్చివేతను అడ్డుకునే అవకాశం ఉంటుందని భావించిన నేపథ్యంలో ఈ బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కి వచ్చే దాదాపు 8 దారులు ఉన్నాయి. చుట్టూ కూడా ఆ 8 దారుల్లో మొత్తం కూడా బారికేడ్లు అయితే ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. ఇటు ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన స్టాఫ్ వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా తిరిగి ఇక్కడ నుండి పంపించి వేస్తున్నారు. కేవలం ఎవరైతే హైడ్రాకి సంబంధించిన అధికారులు, జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ కి సంబంధించిన అధికారులు వీళ్ళని
మాత్రమే లోపలికి, సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించని సిచ్యువేషన్ అయితే చోటు చేసుకోవడం జరిగింది. గత 2 రోజులుగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేస్తారంటూ ఈ వార్తలు కూడా రావడం జరిగింది. అదే స్థాయిలో హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించిన ప్రాంతంలో సర్వే కూడా చేయించడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓతో పాటు ఇతర ల్యాండ్ కి సంబంధించిన సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఎన్ కన్వెన్షన్ భూములను అన్నిటిని కూడా కొలతలు చేపట్టడం జరిగింది. అలాగే తుమ్మిడికుంటకు సంబంధించిన భూములు ఎంతవరకు ఉన్నాయి, ఆ ఎఫ్టీఎల్ కి సంబంధించిన స్టోన్ ఎంతవరకు ఉంది అనేది కూడా చెక్ చేయించడం జరిగింది. ఆ మొత్తం సర్వే చేయించిన తర్వాతనే ఈ శిఖం భూముల్లో అంటే ఎఫ్టీఎల్ కి సంబంధించిన భూముల్లో ఈ నిర్మాణాలు కొంతవరకు చేపట్టారు అనేది కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ ఎక్కడైతే ఆక్రమణలు చేపట్టి వాళ్ళు నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలను అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే హైడ్రాకి సంబంధించిన అధికారులు కూల్చివేతలు చేపడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎదురుగా మనం చూస్తున్నాం ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే కనబడుతుందో ఆ కాంపౌండ్ వాల్ లోపల మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన ఏరియాని, ఆ ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన దాంట్లో అత్యాధునిక కూల్చివేతలు చేపట్టే పెద్ద పెద్ద బుల్డోజర్ లాంటివి ఉంటాయి. వాటి సహాయంతో ప్రస్తుతం అయితే వీటిని అన్నిటిని కూడా కూల్చివేతలు చేపడుతూ ఉన్నారు. సాధ్యమైనంత తొందరగా కూల్చివేతలని క్లోజ్ చేయాలనేది కూడా అధికారులు భావిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగా తెల్లవారుజామునే ఈ కూల్చివేతలు అనేది ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ కూల్చివేతలు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు మరొక వైపు బందోబస్తు బయట కూడా మనకు కనబడుతూ ఉంది. భారీ బందోబస్తు కూడా ఒకవైపు ఏర్పాటు చేశారు. మిగతా వారిని ఎన్ కన్వెన్షన్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, మిగిలిన వారు ఎవరైనా కావచ్చు లోపలికి మాత్రం అనుమతించట్లేదు. మీడియా పైన కూడా ఆంక్షలు కూడా ఇక్కడ విధించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. లోపలికి మీడియాకి కూడా అనుమతి లేదంటూ మాదాపూర్ మెయిన్ రోడ్ పైన ప్రస్తుతం అయితే మీడియాను మొత్తం కూడా నిలిపివేసిన పరిస్థితి ఇక్కడ చోటు చేసుకోవడం జరిగింది. స్వాతి, అంటే ఇవాళే మొత్తం ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా కూల్చేసే అవకాశం ఉందా రాధాకృష్ణ? ఖచ్చితంగా, ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా మనకి ఎదురుగా కనబడుతున్న రేకుల షెడ్ ఏదైతే కనబడుతుందో ఆ రేకుల షెడ్ నిర్మాణాలు మొత్తం కూడా ఎన్ కన్వెన్షన్ కి సంబంధించింది. ఆ కన్వెన్షన్ సెంటర్ మొత్తం కూడా భవనాలు కాకుండా రేకుల షెడ్ లో నిర్మించి పూర్తిగా ఏసీకి సంబంధించిన కన్వెన్షన్ హాల్ ని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎంతవరకు ఆక్రమించారో అక్కడి వరకు మార్క్ చేసి ఆ భవన అంతవరకు పూర్తిగా కూడా ప్రస్తుతము క్లోజ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. సాధ్యమైనంత తొందరగా ఇవాళ ఈ మొత్తం ఎన్ కన్వెన్షన్ ఆక్రమించిన ఎఫ్టీఎల్ భూములను అన్నిటిని కూడా అంతవరకు అంటే ఎఫ్టీఎల్ కి సంబంధించి తుమ్మిడికుంటకు సంబంధించిన ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే దాదాపు సగం వరకు కూడా పూర్తయిపోయింది. మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా కూల్చివేసే అవకాశము కనబడుతుంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ చెరువుకు సంబంధించిన భూములను కబ్జాలు చేసి ఆ తర్వాత ఈ నిర్మాణాలు చేపట్టిన వైఖరి ఏదైతే ఉందో దీనిపైన ప్రధానంగా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకోసమే ఈ హైడ్రాని స్థాపించి ప్రభుత్వ భూములు అలాగే చెరువులను ఎవరైతే కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారో, బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ జోన్లలో ఎవరైతే నిర్మాణాలు చేపట్టారో ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా ఎలాంటి నిర్మాణాలు ఉన్నా సరే, ఎంతటి వారివైనా సరే ఖచ్చితంగా వాటిని కూల్చివేయాల్సిందే అని చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ కూల్చివేతలకు సంబంధించిన చర్యలు ఇవాళ ఉదయం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఆ కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడి వరకు మార్కు చేసి ఉంచారో ఆ మార్కు చేసి ఉన్నంత వరకు మాత్రం ఇవాళ మధ్యాహ్నం లోపు ఈ కూల్చివేతలు పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. రైట్, లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాధాపూర్లోని ఎన్ కన్వెన్షన్ పై చర్యలు చేపట్టింది హైడ్రా. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేస్తోంది హైడ్రా. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఆరోపణలున్నాయి. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ని నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో హైడ్రా చర్యలు చేపట్టింది. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ కు వెళ్లే దారులను కూడా మూసివేసిన పోలీసులు ఎన్ కన్వెన్షన్ లోకి వెళ్లడానికి మీడియాకు కూడా అనుమతి లేదంటూ భారీ కేడ్లను ఏర్పాటు చేశారు.